హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 15th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే డాక్టర్ నాగేశ్వర రెడ్డికి లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డికి జపాన్కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయ వైద్యుడు నాగేశ్వర రెడ్డి కావడం విశేషం. అలాగే ఎంటరాలజీ విభాగంలో ఆయన అందించిన విశేష సేవలతో పాటు వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. షోవా విశ్వవిద్యాలయం నిర్వహించిన టోక్యో లైవ్ గ్లోబల్ ఎండోస్కోపీ 2025 వేడుకలో ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. ఇటీవల ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డికి జపాన్కు చెందిన ఏ అవార్డు అందజేయడం వచ్చింది అని క్వశ్చన్ అడగవచ్చు. అలాంటప్పుడు లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం అని గుర్తుంచుకోండి. అలాగే ఈ అవార్డు ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఎంటరాలజీ విభాగంలో ఆయన అందించిన విశేష సేవలతో పాటు వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు ఈ అవార్డును అందించడం జరిగింది. ఇది ఏ దేశానికి చెందినది అంటే జపాన్కు చెందినది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ధీరాజ్కు మరో పతకం. ఆర్చరీ స్టేజ్ 1లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరాజ్ మరో పతకం సాధించాడు. ఇప్పటికే తరుణ్దీప్ రాయ్, అతను దాస్లతో కలిసి పురుషుల రికర్వ్ టీం విభాగంలో రజతం గెలిచిన ధీరాజ్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచాడు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పెరూరు గేజ్ స్టేషన్కు కేంద్ర జల సంఘం పురస్కారం. ములుగు జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న పెరూరు గేజ్ స్టేషన్ నిర్వహణలో అత్యున్నత పనితీరు కనబరిచినందుకు కేంద్ర జల సంఘం పురస్కారం లభించింది. సిడబ్ల్యూసి జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా గేజ్ స్టేషన్ల నిర్వహణపై పోటీ నిర్వహించింది. అలాగే ఒక కొత్త పక్షి, నారాయణ పక్షి అంటాము తెలుగులో అయితే, ఇది కర్నూలులోని కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండి డ్యామ్ సమీపంలో ఈ అరుదైన పక్షి అనే అదనపు అందించింది. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఆర్డియా సిరియా పక్షి యొక్క నామం తెలుగులో అయితే దీన్ని నారాయణ పక్షి అని పిలుస్తారు. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన సైంటిఫిక్ కూడా ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ 15th ఏప్రిల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. మన ఛానల్లోని ప్లేలిస్ట్లో సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ.